భక్త సమస్త జనావళికి కార్తీక మాస శుభాశిష్యులు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మరి మన యొక్క హైందవ ధర్మంలో 12 నెలల్లో కార్తీక మాసానికి విశిష్టమైనటువంటి ప్రాశస్తం ఉన్నది. మరి కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటాం. అంటే ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర సమయుక్తంగా సుబ్రహ్మణ్య స్వామి సమేతమైనటువంటి ఈశ్వరుడిని హరిని అనగా వెంకటేశ్వరుని ఏకకాలంలో పూజించే మాసము ఈ కార్తీక మాసము. కార్తీక మాసంలో మరి శరత్కాలము అంటే శరదృతువు కాలంలో వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన యొక్క ప్రకృతిలో మార్పులు వచ్చి శరీరం పైన ఆరోగ్యం పైన ఇతరత్ర వ్యాధులు ఉన్నటువంటివన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ వ్యాధులన్నీ కూడా నివృత్తి జరగాలంటే ఆధ్యాత్మిక భావన వైపు వెళ్ళి మనం వెలిగించే ఒక దీపం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ కృపయా దేవ నరకాద్ఘోర దివ్య జ్యోతి. మనము దైవాన్ని చూడాలనుకుని కొంతమంది మనం నాస్తికులు అంటారు దేవుడు ఎక్కడా దైవం ఎక్కడా అన్నప్పుడు దైవం ఎక్కడా అన్నదానికి మనం కార్తీక మాసమే తీసుకోండి. ఈ ఆలయంలో ప్రతిరోజు 10 మంది వచ్చేది. మనం ఎవరు పిలవకున్నా ఆ భగవతాకర్షణతో వందలాదిగా వేలాదిగా వస్తున్నారంటే అక్కడ ఆ వైబ్రేషన్ ఆ దేవుడి యొక్క ఆకర్షణ అనేది ఉంటుంది. అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుంది. ఎవరు దాన్ని తయారు చేయడం లేదు. తెల్లవారంగానే కొన్ని వేల వోల్టేజ్ వెలుతురు వస్తుంది. మనం ప్రకృతి కాకుండా ఆ వోల్టేజ్ పెట్టుకోవాలంటే మనం పెట్టుకోలేము. అది ఎలా వస్తుంది? అది దైవ నిర్ణయం వల్లే. మనకు పురాణంలో కూడా వేదంలో 33 కోట్ల దేవతలుగా పిలుస్తున్నప్పటికీ మనం పూజించే అవతారాల్లో 5 గణేశం, శంభం, విష్ణుం, సూర్యం, అగ్ని. అంటే గణపతిని ముందుగా, తర్వాత శంభం అంటే శివుడు, తర్వాత విష్ణువు, తర్వాత అగ్ని భగవానుడు, తర్వాత సూర్యనారాయణుడు. ఈ 5 కూడా ప్రత్యక్ష దైవాలు. వీళ్ళు నామాంతరం చెంది ఎవరెవరి ఇష్టాను ప్రకారంగా భగవతానుగ్రహంతో ప్రకృతిని మనం పూజించే వరం. అంటే ప్రతి చెట్టులో భగవంతుని చూస్తాం, ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తాం. మన హైందవ ధర్మం గొప్పతనం ఏమిటంటే దైవం మానవ రూపేణ సహాయం చేసే ప్రతి మానవుణ్ణి దైవంగా భావిస్తాం. అట్లాంటి అమూల్యమైనటువంటి శక్తులు ఈ మాసంలో విశేషంగా చేకూరుతాయి. ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేసేటువంటి పూజల వల్ల 365 రోజుల్లో 11 నెలల ఫలితం పొందవచ్చు.